ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా 37 వార్డులు ఉన్నాయి. మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు. చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం, ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే రైతులను తీసుకొని పోయి 15 రోజులు జైల్లో పెట్టినారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళ కండగా, ఆ రైతన్నల కండగా మన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారు, మన ఎమ్మెల్యే విజయుడు గారు మహబూబ్నగర్ జైలు దాకా పోయి, కోర్టు దాకా పోయి కొట్లాడి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చినారు. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ లో అక్కడ ఇట్లాగే ప్రజల ఆందోళన వస్తే అక్కడ మీరు పర్మిషన్లు రద్దు చేసినారు. ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఆ రైతులు జైలుకు పోయిన రైతుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే ఆ రైతన్నలు కూడా మీ కండగా మేముంటాం, మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ మొత్తం మీ కండగా నిలబడుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, గద్వాలలో ఉప ఎన్నికల్లో డంకా బజాయిద్దామా, గులాబీ జెండా ఎగరేద్దామా? పక్కానా? పక్కా అయితే అందరూ ఒకసారి పిడికిలు లేపాల. పిడికిలు రెండు పిడికిలు వేదిక మీద ఉన్న కూడా దయచేసి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.